కుటుంబం నుంచి వచ్చినాను సార్ నేను. మా అమ్మ, నాన్న మా మా నాన్న పేరు నారాయణ, మా అమ్మ పేరు పద్మమ్మ. వాళ్ళు నన్ను ఇంటర్ వరకు చదివిపిచ్చిండ్రు సార్ వాళ్ళు. వాళ్ళు మగ్గం నేస్తూ నన్ను ఇంటర్ వరకు చదివిపిచ్చిండ్రు. నాకు ముగ్గురు అక్కోళ్ళు సార్. ముగ్గురు అక్కలు, నలుగురం సార్ మేము. వాళ్ళ ఇద్దరి మ్యారేజ్ అయింది. నేను ఇంటర్ చదువుతున్న మధ్యలో ఇంటర్ ఎగ్జామ్స్ రేపు అనంగా మా నాన్న ఈరోజు చనిపోయింది సార్. ఏం చేయాలో ఆలోచనతోటి ఇంటర్ డిస్కంటిన్యూ చేశాను సార్ నేను. భారం అంతా నా పైన పడ్డది సార్. మొత్తం ఫ్యామిలీ భారం అంతా నా పైన పడ్డది. చదువు ఆపేసి నేను ఒక డాక్టర్ దగ్గర పని చేయడానికి పోయినాను సార్. సార్ ఓకే మాట్లాడండి. ఇప్పుడు క్లియర్ ఉందా సార్? లేదు సార్, కొంచెం బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుందా సార్? చాలా మాట్లాడండి. చాలా కష్టాలు పడుతూ నేను కొద్దిగా పైకి వస్తూ నేను హాస్పిటల్లో పనిచేస్తూ నాకంటూ ఒక పేరు నిలబెట్టుకున్నాను సార్. తర్వాత మా సార్ బెంగళూరు వెళ్ళిపోయింది సార్. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. అక్కడి నుంచి ఏం చేయాలో ఆలోచన తోటి నేనంటూ ఒక ప్రైవేట్ క్లినిక్ ఏర్పాటు చేసుకున్నాను. 4 సంవత్సరాలు మంచిగా కష్టపడి నేను క్లినిక్ నడుపుకుంటూ రోజుకు 5-6 వేలు సంపాదిస్తూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ నేను పైకి వచ్చినాను సార్. అందులో మా అక్క పెళ్లి కూడా చేశాను సార్, నేనే చేశాను. ఆ తరుణంలో మాకు ఇక్కడ రోడ్ వైడింగ్ వచ్చింది సార్. రోడ్ వైడింగ్ లో బిల్డింగ్ పోయింది, మా హాస్పిటల్ అనేది పోయింది సార్. అక్కడి నుంచి మాకు తిప్పలు చాలా మొదలైనవి. ఏం చేయాలని ఆలోచన చేస్తున్న తరుణంలో కిరాణం షాప్ ఆలోచన వచ్చింది సార్. హాస్పిటల్ చేస్తూ కిరాణం షాప్ నడుపుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో అప్పుడే నాకు మ్యారేజ్ ఫిక్స్ చేసిండ్రు సార్. మా మేనమామ కూతురు, ఆమె మ్యారేజ్ చేసుకున్నాను సార్. నాకు ఇద్దరు పిల్లలు సార్. ఒక పాప, ఒక బాబు. పాపని మంచిగా టీటీసీ వరకు చదివించాను సార్. పాప మ్యారేజ్ కూడా చేశాను సార్. పాపకి 2 పిల్లలు. ఏం చెప్పాలి అర్థం కాదు సార్. పర్లేదు, మీ టెన్షన్ పడకండి, పర్లేదు. సో ఫ్రీగానే మాట్లాడండి, మనసు మీద అంతా కూడా. సో సార్ ఫస్ట్ టైం షేర్ చేసుకున్నారు, సో ఒక ఫీలింగ్ అయితే ఉంటది కదా ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు. సార్ నేను పర్లేదు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను సార్. నేను అందుకొరకే కొద్దిగా తరబాటు అవుతుంది. ఓకే పర్లేదు సార్. సార్ ఇప్పుడు ఏం చేద్దామంటే, సరే మీరు ఏదైతే క్లినిక్ పెట్టారో, సో క్లినిక్ పెట్టినప్పుడు సో ఎంత సార్ మీకు కలెక్షన్ ఎంత ఉండే సార్ పర్ డే పర్ మంత్? సార్ పర్ డే నాకు 4-5 వేలు వస్తుండే సార్. మాకు అప్పుడు ఇల్లు కూడా లేకుండే సార్.
ఆ ఓకే. ఓకే. టైంలో ఆ టైంలో నేను ఇక్కడ ఫ్లాట్ కొనుక్కొని 20,000కు ఫ్లాట్ కొనుక్కొని, నేను అదే ప్రాక్టీస్ మీద ఇల్లు గూడా కట్టాను సార్. ఆ ఇల్లు కట్టి సూపర్. పాప మ్యా పాప మ్యారేజ్ గూడా చేశాను. ఇప్పుడు బాబు క్వాలిఫికేషన్ చేస్తున్నాడు సార్ బాబు. సూపర్. కష్టపడుతూ ఇక్కడ కిరాణా షాప్ నడుపుతూ, అక్కడ క్లినిక్ చేస్తూ బాబుని ఎంబీబీఎస్ చేపిస్తున్నాను సార్ ఇప్పుడు. ఈ మార్చ్‌లో సూపర్ సార్. ఎంబీబీఎస్ ఈ మార్చ్‌లో ఎంబీబీఎస్ అయిపోతది సార్ ఇప్పుడు బాబుది. ఆ! ఓకే సార్. అయితే వెస్టేజ్ అనే అవకాశం ఎలా వచ్చింది సార్ మీకు? సార్ వేస్టేజ్ అనే అవకాశము మాది ఇంటి దగ్గర పాల కేంద్రం ఉంది సార్. వాళ్ళేమన్నారంటే, "నేచురల్ వస్తువులు దొరుకుతాయి. సార్ నేచురల్ వస్తువులు దొరుకుతాయి. వేస్టేజ్‌లా మీరు నేచురల్ అంటే ఇష్టం కదా సార్. ఇక్కడ దొరుకుతాయని" చెప్పింది సార్. నేను అక్కడికెళ్ళాను సార్. షాప్ చూశాను. 2 రోజులు చూశాను షాప్ కనిపియలేదు. మూడో రోజు పోయినాను సార్ కనిపియలేదు. నాలుగో రోజు పోతే కనిపిచ్చింది. షాప్ కనిపించింది సార్. షాప్‌లో పోయి అడిగితే, "సారు నాకు ఆయిల్ డబ్బా ఇయ్యండి. ఒక టీ పౌడర్ ఇయ్యండి" అని అడిగినాను. అడిగితే వాళ్ళేమన్నారు సార్ అంటే, "మీ ఐడీ ఉందా సార్" అని అడిగింది సార్ నాకు. ఐడీ లేదు సార్ ఎట్లా అని అడిగినాను. హ్మ్. "మీరు ఐడీ తీసుకొని రండి మేమిస్తాం" అని చెప్పిండ్రు. అయితే నేను ఆలోచన చేసుకుంటూ కిందికొచ్చాను సార్. కిందికొచ్చిన తర్వాత మా అప్లయన్‌ని కలిసిండ్రు. వాళ్ళు వాళ్ళు నన్ను ఎంబడించి నన్ను అడిగిండ్రు సార్ వాళ్ళు. "సార్ మీకు ఐడీ ఉందా" అని అడిగిండ్రు. అయితే, "లేదు సార్ మాకు ఐడీ లేదు. ఐడీ ఐడీ అంటే ఏంది సార్" అని అడిగినా. అడిగితే, "లేదు సార్ గిట్లా ఉంటది. బిజినెస్ ఇట్లా ఉంటది. ఇట్లా చేస్తే ఇట్లా బాగైతది. హెల్త్‌కుంటది, అగ్రికుంటది, బ్యూటీకుంటది" అని చెప్పిండ్రు సార్. అయితే సరే అని చెప్పి ఎళ్ళాను సార్. అయితే వాళ్ళు నా దగ్గర నంబర్ తీసుకున్నారు. నంబర్ తీసుకొని నాకు 3 డేస్ ఫోను చేశారు. అయితే నేను అది ఏమో ఫేకు అది అనుకోని ఆలోచన చేసినాను సార్. తర్వాత మళ్ళీ వచ్చాడు. మా ఇంటి దగ్గరకొచ్చారు సార్ నంబర్ తీసుకొని అడిగి, నా పేరు అడిగితే మా ఏరియాలో ఎవరైనా వచ్చి ఇంటికి తోలుకొనొచ్చి చూపిస్తారు. అడిగిండ్రు. అడిగి మా ఇంటి దగ్గరికి తోలుకొనొచ్చిండ్రు సార్. "సార్ ఇట్లా బాగుంటది సార్. మీరు చూడండి సార్, చేయండి సార్. మీరు ఎట్లా ఆర్ఎంపీ ఉన్నారు. మీకు మంచిగుంటది. మీరు చేస్తే బాగుంటది సార్" అని చెప్పారు సార్. సరేలే అని తీసుకున్నాను సార్. తీసుకున్నా కూడా ఒక 15 రోజుల వరకేం తీసుకోలేదు. తర్వాత ఆలోచనొచ్చి పోయి నూనె డబ్బా తీసుకొనొచ్చాను సార్. రైస్ బ్రాండ్ ఆయిల్. తీసుకున్న తర్వాత ఒక 8 రోజులు వాడినాం మంచిగా అనిపించింది సార్. మంచిగా అనిపించిన తర్వాత కంటిన్యూ వాళ్ళెంబడి నేను పడ్డాను సార్. "సార్ ఎట్లా చేయాలి సార్? ఇది ఏం చేయాలి? ఎట్లా చేస్తే మనం ఎట్లొస్తాం?" అని అడిగింది. హ్మ్. అడిగితే వాళ్ళు చెప్పిండ్రు సార్. చెప్తే, "సార్ మీరు ఇట్లా చేస్తే ఇట్లా బాగైతారు. ఇట్లా చేసుకుంటూ పోతే మీకు బాగైతారంటే" "సరే సార్ అట్లా చేద్దాం సార్" అని చెప్పి వాళ్ళెంబడుండి చేశాను సార్. ఓకే సార్. సో, ఇప్పుడు మీకు ఐడీ ఇచ్చిన వాళ్ళు మీకు తెలుసా? మీ పరిచయం ఉన్నోళ్ళా సార్ వాళ్ళు? ఎవరైతే మీ నాకు అప్లయన్ ప్రెజెంట్ ఉన్నారో? పరిచయం లేదు సార్ మా అప్లయను. వాళ్ళు పరిచయం లేడు. వాళ్ళు షాప్ దగ్గరనే నన్ను ఫస్ట్ టైమ్ చూసిండ్రు. వాళ్ళు చూసి నన్ను వెంబడించిండ్రు సార్. వెంబడించి ఫోను నంబర్ తీసుకొని నాతోని ఐడీ ఏయించుకున్నారు సార్. సూపర్. సూపర్. సో, మీరు ఒక డాక్టర్‌గా దీన్ని నమ్మిరా సార్? సప్లిమెంట్స్ ఇట్లా కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, షుగర్ వల్ల ఉండే సప్లిమెంట్స్ ఉన్నాయి గదా! సో, ఇవల్ల మన దగ్గర ఉంటాయి వాడమంటే నమ్మిరా? నేను ఫస్ట్ నమ్మలేదు సార్. తర్వాత ఓకే. మాకు రిజల్ట్ వచ్చిన తర్వాత నమ్ముకుంటూ వచ్చినాను సార్. ఓకే. సో, ఎట్లా మీరు నమ్మానంటే సార్ చెప్పండి. 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 సార్ నేను ఎట్లా నమ్మానంటే మా వైఫ్‌కు కొద్దిగా షేకింగ్ ఉంది సార్. కొంచెం షేకింగ్ ఉంది. అయితే నేను ఆహ్, హైదరాబాద్ అంతా చూయించుకొచ్చినాను సార్. దగ్గర దగ్గర 20, 25,000 ఖర్చయిపోయినయి. అయితే తక్కువ కాలేదు సార్ అది. మా ఆహ్, మా సార్‌కడిగి, "సార్ ఇట్లా ఉంది సార్ మా వైఫ్‌కు ఇట్లా ఈ షేక్ అయితుంది ఇట్లా" అని అడిగితే సార్ రాసిచ్చిండ్రు సార్. రాసిచ్చిన తర్వాత వాడి 1 మంత్ 1 మంత్ వాడినాం సార్. 1 మంత్ వాడే వరకు రిజల్ట్ వచ్చింది సార్. అప్పటినుంచి ఇగ నమ్మకం కుదిరింది. ఆహ్, తర్వాత నేనిగ స్టార్ట్ చేశాను సార్ ప్రాక్టీస్. నేను
స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇప్పటికి దగ్గర దగ్గర 20 మంది కన్నా వాడిచ్చింటాను సార్ నేను. ఒకరికి 104 కేజీ వెయిట్ లాస్ కొరంగి వాడిచ్చాను సార్. ఫస్ట్ ఆమె కూకొని లేవనీకి కూడా రాకుండే. అటువంటి ఆమెకు వాడిపిచ్చాను సార్. 6 మంత్స్ వాడింది ఇప్పటికి 20 కేజీ దిగింది సార్ ఆమె. సూపర్ వాళ్ళు సూపర్ సార్. వాళ్ళు ఇప్పటికి తలుస్తారు సార్. వాళ్ళ నుంచి నాకు ఒక ముగ్గురు వచ్చిండ్రు సార్ మళ్ళీ. ఇట్లా ఉంటది. బాగుంటది సార్, శ్రీనివాస్ సార్ ఉంటాడు, చూస్తాడు అని చెప్తే పోయి చూసి వస్తున్నాను సార్. వాళ్ళ నుంచి ఓ ముగ్గురు నలుగురు వస్తున్నారు సార్ ఇప్పటికి. ఓకే సార్. సో ఇంకా రిజల్ట్ ఇంకెంతమందికి ఇప్పించారు సార్ మీరు? అంటే మీరు ఇంతవరకు మెడికల్ పరంగా చాలా వరకు చాలా మంది పేషెంట్స్ ట్రీట్ చేశారు కదా. సో మన సప్లిమెంట్స్ నుంచి ఎంతమందికి ఇంకా రిజల్ట్ ఇప్పించారు? సార్ ఇది ఒక వెయిట్ లాస్ కి ఒకటే కాదు సార్, నేను పల్స్కి ఇప్పించినాను. తర్వాత ప్రెగ్నెన్సీకి కూడా ఇప్పించాను సార్. ముగ్గురికి ఇప్పిస్తే ఇద్దరికి రిజల్ట్ వచ్చింది సార్. ఒకరు సరిత వాడలేదు, ఒకరు సరిత వాడలేదు. వాళ్ళ నుంచి ఇంకా వస్తున్నారు సార్ గారు నా దగ్గర. సూపర్ సార్. సో ఇంకా మీరు ఓన్లీ హెల్త్ సప్లిమెంట్స్ పనిచేస్తారు సార్? అగ్రికల్చర్ కానీ వాళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా సజెస్ట్ చేస్తారా? నేను హెల్త్ ప్లస్ అగ్రి బ్యూటీ కూడా ఇప్పిస్తున్నాను సార్. అగ్రికల్చర్ లో కూడా మంచిగా చేసినాను సార్, మంచి రిజల్ట్ వచ్చాయి. ఓకే అది సార్ చెప్పండి. నా క్వశ్చన్ ఏంటి సార్ అంటే, సార్ మీరు ఆర్ఎంపీ డాక్టర్ గా ఉన్నారు, సో ఈ బిజినెస్ లోకి వచ్చేసారు, మీకు రిజెక్షన్స్ వచ్చినాయా రాలేదా సార్? వచ్చాయి సార్, వచ్చాయి. మళ్ళా వాళ్ళే వచ్చి పక్కల వాళ్ళని చూసి వాళ్ళే వచ్చి మళ్ళీ తీసుకొని పోయింది సార్. సార్ మీకు అప్పుడు అనిపోతే మా పక్కల వాళ్ళు మంచిగా తక్కువైంది, బాగా అవుతుంది, శ్రీనివాస్ సార్ బాగా ఇస్తాడు అని చెప్తే మళ్ళీ వచ్చిండ్రు సార్ నా దగ్గరికి. వాళ్ళే వచ్చి అన్నోళ్ళే వచ్చి మళ్ళీ తీసుకపోయిండ్రు సార్. వాళ్ళకు కూడా తక్కువైపోయింది. వాళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీ వేరే వాళ్ళని కూడా పట్టుకొని వస్తున్నారు సార్. సార్ సో మీకు వచ్చిన రిజెక్షన్ లో మంచి రిజెక్షన్ చెప్పండి సార్. ఒకటి బాగా ఇబ్బంది పడ్డ రిజెక్షన్ ఏంటి ఎవరికని చెప్తే? నాకు ఈ వెయిట్ లాస్ కొరంకి ఇప్పించాను సార్. ఓకే. అయితే మొన్న రీసెంట్ ఇప్పిస్తే ఆమెకు కొద్దిగా ఫిట్స్ వచ్చింది సార్. ఓకే ఓకే. కొద్దిగా ఫిట్స్ వస్తే నాకు అన్నారు, ఇది దీని నుంచి వేసుకుంటే ఫిట్స్ వచ్చింది అది అంటే, లేదు దీని నుంచి అసలు ఫిట్స్ రాదు, ఇది 100% న్యాచురల్, ఇది వాడాలి అంటే వేరే వాళ్ళు వాడిన వాళ్ళు పక్కన ఉండి సార్, లేదు ఇది న్యాచురల్ ఉంటవి, నేను కూడా వాడినా నాకు తక్కువైంది, దీని నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు, వాడొచ్చు అని అన్నారు. అయితే ఇప్పుడు మళ్ళా వాళ్ళే ఇప్పుడు నాకు ఫిట్స్ గీయండి అని అడుగుతున్నారు సార్. అందుకే ఈ రోజు వాళ్ళకి ఫిట్స్ కూడా ఇప్పించాను సార్ మళ్ళీ వాళ్ళకి. సూపర్ సార్ సూపర్. సార్ నెక్స్ట్ అంటే అక్కడ మీకు ఎప్పుడు అనిపించిందా సార్ బిజినెస్ లో వల్ల నాకు ఎందుకు పోయి పంచాయతీల వల్ల నాకు వద్దు, పని చేస్తే బాగుండు అని ఎప్పుడు అనిపించిందా స్టార్టింగ్ లో? అనిపించింది సార్. ఫస్ట్ ఈ బిజినెస్ ఇది ఫేకా అని అనిపించింది. కాకపోతే నాకు రిజల్ట్ వచ్చినప్పటి నుంచి నాకు నమ్మకం కుదిరింది, అందుకే నేను చేస్తున్నాను సార్. నాతో పాటు నా ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారో అందరికి ఇప్పించాను సార్. మా ఫ్యామిలీ ఎంత మంది ఉన్నారో వాళ్ళందరికి ఇప్పించాను, అందరికి మంచిగా ఉంది సార్. సూపర్ సార్. సో ఇప్పుడు ప్రజెంట్ మీ లెవెల్ సార్? సార్ నేను సిల్వర్ డైరెక్టర్ గా జాయిన్ సార్. మీ ఇన్కమ్ సార్? నా ఇన్కమ్ ఫస్ట్ ఇన్కమ్ 360 రూపాయలు సార్. ఇప్పుడు నాకు 12,086 రూపాయలు సార్. సూపర్. సో ఇప్పుడు పార్ట్ టైం గా మీరు ఒక తిక్కు కిరాణం నడిపిస్తూనే ఎట్ టైం ప్రాక్టీస్ చేసుకుంటూనే పార్ట్ టైం చేస్తా ఉన్నారు యాజ్ ఒక డాక్టర్ గా? అవును సార్, కిరాణం షాప్ నడిపిస్తూ నేను ప్రాక్టీస్ చేస్తూ వేస్టేజ్ బిజినెస్ చేస్తున్నాను సార్. సూపర్ సార్ సూపర్. సో మీ తోటి ఆర్ఎంపీస్ చెప్పారా సార్ మరి దీని గురించి? చెప్పాను సార్, వాళ్ళు కూడా చేస్తున్నారు సార్. ఓకే. సో ఎలా ఉంది సార్ ఓవర్ అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది మీ సైడ్? సో మీరు స్టార్ట్ చేశాక బాగుంది సార్, మా రెస్పాన్స్ రిజల్ట్ బాగుందని వాడుతున్నారు సార్. ఓకే రిజల్ట్ సూపర్. మీ గోల్ ఏంటి సార్ వెస్టేజ్ అసలు? సార్ నా గోల్ సార్, మా అబ్బాయిది 2027 మార్చ్ వరకు
అబ్బాయి ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిపోతది సార్. ఆ రోజు వరకు నేను కష్టపడి మా అబ్బాయికి కారు గిఫ్ట్‌గా ఇయ్యాలని అనుకుంటున్నాను సార్. నా గోల్ అదే. సూపర్ సార్. సూపర్. ఇన్‌కమ్ సార్. ఇన్‌కమ్ పరంగా ఏం పెట్టుకున్నారు గోలు? సార్ ఇన్‌కమ్ పరంగా నేను ప్రతి నెల రూ. 1,00,000 తీసుకోవాలని గోల్ పెట్టుకున్నాను. ఓకే. సూపర్ సార్. సూపర్. ఖచ్చితంగా. సార్ ఇప్పుడు నా చిన్న క్వెషన్ ఏంటంటే, సార్ మీకు అప్పు ఉందా లేదా? సార్ నాకు అప్పుంది సార్. ఈ ఎందుకు అడుగుతున్నాను సార్ అంటే క్వెషన్, చాలా మంది మన టీమ్‌లో బిజినెస్ చేయాలంటే సార్ నాకు రూ. 1,00,000 అప్పు ఉంది సార్, 2,00,000 అప్పు ఉంది సార్. అప్పు ఈఎంఐ కట్టాలి సార్. నేను ఏడే చేద్దాం సార్ బిజినెస్ అని చెప్పి కొంతమంది రీజన్ చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? బిజినెస్ చేసుకుంటూ పోతే అప్పు అదే పోతదని చెప్తా సార్. నేను ఇప్పటికి నాకు 42 లక్షల అప్పుంది సార్. నేను అట్లే ధైర్యంతోటి చేసుకుంటూ పోతున్నాను సార్ నేను. సార్ మీ నమ్మకం ఏంటి సార్? 42 లక్షలు వెస్ట్‌లో తీర్చేద్దామని నమ్ముకున్నారా? తీర్చేద్దాం అనుకున్నాను సార్. 2½ ఇయర్‌లో నా అప్పు తీర్చేయాలనే ఆలోచన ఉంది సార్. సూపర్ సార్. కష్టపడి సూపర్. సార్ మాట్లాడండి. వినిపిస్తుంది మాట్లాడండి. ఆ! సార్ చెప్పండి సార్. ఓకే. సో చూడండి లీడర్స్ ఒకసారి ఇక్కడ సార్ విషయం చూడండి. థాంక్ యూ సార్ విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ టైమ్ కదా సార్ కొద్దిగా అవును సార్. ఎమోషన్ ఉంటది ఖచ్చితంగా. ఫీలింగ్ అయితే ఉంటది. సో చాలా అవును మంది సార్. అడుగుతా ఉంటారు మన జూమ్ మీటింగ్ లోనే, చాలా మంది మన టీమ్ లోనే, సార్ నాకు ఇంత అప్పు ఉంది సార్, ₹1,00,000 అప్పు ఉంది సార్, 50,000 అప్పు ఉంది సార్, మీకేం సార్ మస్తు చెప్తారు బిజినెస్ చేయమని చెప్తా ఉంటారు. సార్ సార్ ఒక్క ఎంత? నిమిషం. సార్ చెప్పండి మాట్లాడండి. సార్ నన్ను నా నా అప్లయన్ సార్ కిషన్ సార్ అండ్ నరసింహరావు సార్ నాకు నా వెంబడుండి నేను ఎప్పుడంటే అప్పుడు వచ్చి నాకు సజెషన్ ఇచ్చి నాకు నేర్పి చేసిండ్రు సార్. వాళ్ళు నాకు స్కూల్లో వేస్తే నా గురువు మా మా గురువు అయినటువంటి స్టార్ డైరెక్టర్ కుర్మయ్య సారు నన్ను ఎంతో ప్రోత్సహించి ఈ రోజు మాట్లాడనికే నాకు ధైర్యం ఇచ్చి ఈ రోజు మాట్లాడిపిచ్చేట్లాగా చేసిండు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆల్రెడీ చాలా చూసా కదా సార్, మీ దగ్గరకు చూసా. సో లాస్ట్ టైం సార్ వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఫీల్డ్ వర్క్ వెళ్తే, ఒక చిన్న చెప్తాను ఒక సిచ్యువేషన్. జస్ట్ ఒక ఫీల్డ్ వర్క్ సార్కి వెళ్తే ఆమె మున్సిపాలిటీలో పనిచేస్తారు. పర్ మంత్ 1 lakh దాకా శాలరీ ఉంటది. సో సార్ చెప్పిన ఒకే ఒక్క మాటకు ఆ వెయిట్ లాస్ కావచ్చు, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కి సార్ చెప్తే నేను పక్కన ఉన్నాను, జస్ట్ మాట్లాడానంతే. సార్ మాట మీద ఇమ్మీడియట్ గా 13,000 బిల్ చేశారు సార్ చెప్తే. అంటే అర్థం చేసుకోండి సార్కి అక్కడ ఎంత పేరు ఉండాలి. ఆ మేడం ఒకటే చెప్తా ఉంది, నేను పర్సన్ అయిపోయాను ఫస్ట్ టైం. శ్రీనివాస్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, తను మా ఫ్యామిలీ డాక్టర్ లెక్క, ఎప్పటి నుంచో మా నాన్నని ట్రీట్ చేసిండు, ఆయన అంటే అంత వాల్యూ మాకు. ఆయన చెప్పినట్టు ఇంకా అవసరం లేదులేండి, మీరు గ్యారంటీలు ఏమొద్దు నాకు, శ్రీనివాస్ చెప్పారంటే ఓకే. ఇంకా అంటే చూడాలి, అంత రెస్పెక్ట్ అసలు నార్మల్ విషయం కాదు కదా. సార్ ఎంతో మందికి బెస్ట్ రిజల్ట్ ఇప్పించి, ఎంతో మందిని సో ఎంత బెస్ట్ ట్రీట్ చేస్తే అంత రెస్పెక్ట్ వస్తుంది అక్కడ. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా మీకు కష్టపడి, మీరు చూశాను కిరాణంలోనే క్లినిక్ ఉంటుంది పక్కకు. సో మీ కష్టాల నుంచే మీరు బయటికి వస్తూనే, సో మీ కొడుకుని ఎలాగైతే ఎంబీబీఎస్ డాక్టర్ చూడాలనుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరబోతుంది. సో నెక్స్ట్ ఎట్ ఏ టైం మీ కొడుకు కార్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను సార్. సో 100% గా సో మీ టీం మీకు రెడీగా సపోర్ట్ ఉంది. అందరూ కూడా అద్భుతంగా, సార్ టీమ్ లో కూడా ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా, ఒక సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా షేర్ చేసుకున్నారు. ఫస్ట్ టైం అయినా సరే మీ యొక్క చిన్న జర్నీ వెస్టేజ్ లో. సో ఒక మన టీమ్ లోనే ఒక ఆర్ఎంపీ, ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది అంటారు సప్లిమెంట్స్ ఇప్పించాలంటే సార్ ఇవి పనిచేస్తలేవు సార్, అసలు రిజల్ట్ వస్తే రావు సార్, మామూలు మా ఆర్ఎంపీలు వద్దన్నారు సార్, సంథింగ్ చెప్తా ఉంటారు. బట్ ఇక్కడ ఒక డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ గా, సో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, పర్ డే 6,000 7,000 ఇన్కమ్ తీసుకునే పర్సన్, వెస్టేజ్ లో సప్లిమెంట్స్ లో దమ్ము లేకపోతే ఎలా టేకప్ చేస్తారు బిజినెస్ ని? సో వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో క్వాలిటీ లేకపోతే ఎలా ఇంత సీరియస్ గా ఒక సిల్వర్ డైరెక్టర్ గా ముందుకు వస్తారు సార్? సో మనకి ఇది ఎంతో ఇన్స్పిరేషన్ కదా. సో మనం ఎంతో మందికి చెప్పొచ్చు, ఇంకా సజెస్ట్ చేయొచ్చు. సో మన దాంట్లో ఎంతో మంది ఆర్ఎంపీస్ ఉన్నారు, ఎంబీబీఎస్ ఉన్నారు, చాలా మంది పోలీస్ ఆఫీసర్స్, కలెక్టర్స్, చాలా మంది ఉన్నారు కదా. సో బిజినెస్ లో
ప్రోడక్ట్ అనేది 100% జెన్యూన్ గా చాలా 100% బెస్ట్ రిజల్ట్ ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సో అద్భుతంగా వాడొచ్చు, వాడింప చేయొచ్చు. సార్ మేడం ఉన్నారా? మేడం మాట్లాడతారా? సో మేడం కూడా ఒకసారి మాట్లాడితే మేడం ఫీలింగ్ తెలుసుకున్నాం. ఉన్నారు సార్. మేడం మాట్లాడతారా? సో మేడం ఏం గోల్ పెట్టుకున్నారు అడుగుతారు ఒకసారి. సో ఎందుకంటే నేను చూసాను అక్కడ మేడం కూడా చాలా సపోర్టివ్ గా మీకు అసలు బాగా సపోర్ట్ చేస్తారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం సారు వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా ఫస్ట్. సో మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మేడం? బిజినెస్ చేస్తానంటే సారు చేశాం సార్. యాక్సెప్ట్ చేసిరా? చేయమని చెప్పిరా ఫస్ట్? చేయమని చెప్పినాం సార్. సో అంటే మీరు అప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు సార్కి. ఆ, ఎప్పుడు అన్నారా మేడం ఈ బిజినెస్ మనకెందుకు, బంద్ చేస్తే బాగుండు, బంద్ చేయమని చెప్పారు ఎప్పుడన్నా సార్కి? ఏం చెప్పలేదు సార్. ఓకే. సో ఎందుకంటే మన దాంట్లో చాలా మంది చెప్తా ఉంటారు కదా, ఒక హస్బెండ్ చేస్తే వైఫ్ వద్దంటారు, వైఫ్ చేస్తే హస్బెండ్ వద్దంటారు. సో అలాగే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సపోర్ట్ చేస్తారా సార్కి స్టార్టింగ్ లో? చేశాం సార్. సూపర్ సూపర్ మేడం. మీరేం గోల్ పెట్టుకున్నారు మేడం వెస్టేజ్ లో? అంటే సారు చెప్తా ఉన్నారు కదా కారు 1 లాక్ ఇన్కమ్ అని. సో అదే పెట్టుకున్నాం సార్. మా బాబు అయిపోయే వరకు కారు తేవాలని. సూపర్ మేడం సూపర్. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి ముందుగా కంగ్రాచులేషన్స్ టీమ్ లో ఒక సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నందుకు. సో రెడీగా ఉన్నాను మేడం. నెక్స్ట్ December 14th లో మేడం. సార్ నేను సప్లిమెంట్ వాడినందుకు చాలా ఇది ఉంది సార్. సూపర్ మేడం. నేను మిషన్ ఇస్తాను సార్. ఓకే మేడం. సార్ ఈ రోజు ధైర్యం మీరు ఇచ్చారు సార్. థ్యాంక్స్ సార్. జూమ్ లో మాట్లాడనీకే నేను మాట్లాడలేకపోతుంటే కానీ ఈ రోజు మీ ధైర్యంతో నేను మాట్లాడాను సార్. సార్ మీరు ఎంత అద్భుతంగా మాట్లాడారు సార్. ఒకసారి చాట్ బాక్స్ లో చెప్పండి సార్, అద్భుతంగా మాట్లాడారు లేదా? సార్ 30 మంది మీ మాటలు వింటున్నారు సార్ ఇక్కడ. సో ఇక్కడ ఎవరు స్పీకర్లు అవసరం లేదు, ఏదో మైకు పట్టుకొని గంటలు గంటలు అవసరం లేదు సార్. మన భావాలు చెప్తే చాలు సార్, మెల్లగా అయితే ఫాస్ట్ గా అయితే. సో చూడండి ఎంతమంది. ఒకసారి చాట్ బాక్స్ లో సార్ చెప్పండి, సార్ బాగా మాట్లాడారు లేదా? సార్ డౌట్ వస్తుంది సార్కి ఎట్లా మాట్లాడారని. చూడండి సార్, కామెంట్ చూడండి ఒకసారి. సూపర్ సార్ అంటా ఉన్నారు అందరు కూడా. అంతగానే ఎవరు బాగా మాట్లాడతారు సార్ ఇంకా. సో ఫస్ట్ టైం ఇంత బాగా మాట్లాడారు సార్ మీరు. మాట్లాడాలని నెక్స్ట్ టైం మైక్ ఇస్తే ఇంకా మాట్లాడారు మీరు అంతే, ఇంకా చెడు కూడా ఆడేస్తారు. ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా సో మనకు December 14th మీ ఇద్దరికి మేడం కి మీకు అవార్డు ఉంటది. కంపెనీ రెడీగా ఉంది. దాదాపు 20,000 మంది మధ్యలో మీకు అవార్డు ఇవ్వబోతుంది. సో రెడీగా ఉండండి సార్ ఆ అవార్డు తీసుకోవడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకేమైనా మాట్లాడదలుచుకున్నారా సార్? థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే లీడర్స్, చూసారు కదా. సో సార్ ఒక చిన్న జర్నీ మాట్లాడిచ్చేసా. ఎలా ఉంది? మన టీంలో మనతో పాటుకున్న ఒక వ్యక్తి ఒక ఆర్ఎంపీ డాక్టర్ గా సో ప్రాక్టీస్ చేసుకుంటూనే సో మిడిల్ క్లాస్ నుంచి కష్టపడి సారే హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకొని కొడుకుని MBBS చదివిస్తూ ఇంత ఉన్నప్పటికీ కూడా 42 lakhs అప్పు ఉన్నప్పటికీ కూడా సార్ చూడండి సో బిజినెస్ లోనే అవుతుంది. సో ఇన్ కేస్ చాలా మంది ఇంత అప్పుడు నాకు తెలిసి వెస్టేజ్ అవకాశం కూడా తీసుకోరు. ఒకసారి మీరే ఇమాజినేషన్ చేసుకోండి. మనకి ఎవరికన్నా ఒక 1 lakh 2 lakhs అప్పు ఉంటేనే అవ్వదబ్బా ఇంకా నాకు ఈఎంఐలు ఉన్నాయని చెప్తాం కదా. 42 lakhs ఇంట్రెస్ట్ ఎంత రావచ్చు ఎవ్రీ మంత్? అయినా ఒక దృఢ సంకల్పంతో పని చేస్తున్నారంటే సార్ది కమిట్మెంటా కదా? మీరే చెప్పండి ఒకసారి. ఎంత కమిట్మెంట్ ఉండాలా, ఎంత డెడికేషన్ ఉండాలి, ఎంత మనసులోకి తీసుకుండాలి వెస్టేజ్ అనే అవకాశాన్ని. సో చిన్న చిన్న రీజన్స్ వదిలేస్తా ఉంటాం మనం. సో అలాంటి వాళ్ళకు సార్ ఒక ఇన్స్పిరేషన్ కాబోతున్నాడు. చిన్న జర్నీ సార్ ఇది. జస్ట్ ట్రైలర్ మాత్రమే, సినిమా బాకీయే. సో వెయిట్ చేయండి. సార్ కార్ చేస్తారు కదా, ఆ రోజు ఉంటది సార్ మాటలు. బుల్లెట్ దిగుతాయి ఒక్కొక్కరికి సార్ మాట్లాడితే. సో ట్రైలర్ ఇచ్చినంత జస్ట్ నేను ఎలా ఉండబోతున్నా ఫ్యూచర్ అని ఒక చిన్న ట్రైలర్ టీజర్ లెక్క చూపించిపోయింది మనకంతే సారు. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా అచీవ్ అవ్వడానికి అవకాశం ఉంది వెస్టేజ్ లో. సో సారు షేర్ చేసుకున్నారు కదా జర్నీ. సో సార్ మాట్లాడిన దాంట్లో సార్ యొక్క జర్నీ మీకు ఎలా అనిపించింది? సో ఫీడ్బ్యాక్ షేర్ చేసుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైతే ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోవాలనుకుంటారో హ్యాండ్ రైజ్ చేయండి.
ఓకే. సార్ వెల్కమ్ సార్ అశోక్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చాలా రోజుల వెరీ గుడ్ తర్వాత మార్నింగ్ సార్. జూమ్ మీటింగ్స్ వచ్చినాము. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మై అప్లైన్ వచ్చేసి అఖిల మేడం, మై గోల్ డైరెక్టర్ మహేష్ సారు. ఈరోజు సార్ చెప్పిన చిన్న జర్నీ అయినా కూడా చాలా సూపర్గా ఉంది సార్. ప్రతి ఒక్క మనిషి గుండెల్లో తన విషయం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పేది కదా సార్ 30 నెంబర్స్ అని. 30 నెంబర్స్కు ఆ గుండెలో వెస్టేజ్ పెట్టుకున్నారో లేదు కానీ నేనైతే చాలా బలంగా పెట్టుకున్నా. సార్ ఒక ఇంప్రెషన్, సార్ ఒక మాటలు మెల్లగా చెప్పినా సరే, సార్ తడబడినా సరే, సార్ ఒక గోల్కు రీచ్ కావాలని ఆ తాపత్రయం ఉంది కదా, అది చాలా సూపర్ సార్, వండర్ఫుల్. సార్ త్వరలోనే కారు అచీవ్మెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇలాంటి వాళ్ళు ఫస్ట్ సక్సెస్ కావడానికి దారి మన వెస్టేజే సార్. నేను బలంగా నమ్ముతుంది. ఎవరు నమ్మినా నమ్మకున్నా నేనైతే నమ్ముతా. ఎందుకంటే చాలా మీటింగ్స్కి వెళ్ళా నేను, చాలా పెద్ద పెద్ద సెమినార్స్లకు వెళ్ళినా నేను. కాకపోతే నాకు చిన్న ప్రాబ్లం ఏమైందంటే నేను చేస్తున్న జాబ్లోకి వెళ్ళి నన్ను తీసేసింది సార్. నేను బలంగా వెస్టేజ్గా తీసుకొని బలంగా చేద్దామని నేను ట్రై చేస్తున్నా, కానీ కావట్లేదు. అయినా కూడా ప్రయత్నిస్తున్నా. అది త్వరలోనే సక్సెస్ నేను కూడా అవుతా. అది మీరు కూడా చూస్తారు. థ్యాంక్ యూ సార్, నీకు ఆ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా షేర్ చేసుకున్నాం. సో ఖచ్చితంగా సార్ ఇక్కడ అందరికి ఏదో ఒక ప్రతి ఒక్క వ్యక్తిని కలిగిస్తే ఒక స్టోరీ ఉంటుంది. ఏదో ఒక పెయిన్ అయితే ఖచ్చితంగా ఉంది. సో అంత పెయిన్ ఉంది కాబట్టి ఈరోజు మనం జూమ్ లోకి వచ్చినాం. అంత పెయిన్ ఉంది కాబట్టి బిజినెస్ ఇంత బలంగా తీసుకున్నాం ఇక్కడ. సో అన్నిటికన్నీ బాగుంటే మనం ఎందుకు సార్ బిజినెస్ చేస్తాం? మనకి ఏదో కావాలి కాబట్టి ఈరోజు బిజినెస్ లోకి వచ్చేసాం. సో ఖచ్చితంగా వన్ డే మనకంటూ ఓ రోజు వస్తది. ఎంత పెద్ద మొక్క అయినా ఫస్ట్ ఒక విత్తనం నుంచే కదా, ఒక్కొక్క ఆకు నుంచే కదా పెద్ద మాన అయ్యేది. సో ఈ రోజు మనం విత్తనంలో కనిపిస్తున్నాం అంతే, చిన్నగా కనిపిస్తాం. వన్ డే మనే పెద్ద మొక్క అయిపోతాం అంతే. సో ఆ రోజు అందరూ వచ్చి మన చెట్టు కిందకి రావాల్సిందే. ఎవరైతే రిజెక్షన్స్ వదులుతున్నారో వాళ్ళంతా మన చెట్టు కింద దాక్కోవాల్సిందే నీడకు. సో వెయిట్ చేయండి ప్రతి ఒక్కరు, ఒక మంచి అవకాశం. సో నెక్స్ట్ వచ్చేసి సుజన మేడం. మేడం వెల్కమ్ మేడం. Good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. Good morning to everyone.